Okay, guys, now let's discuss about chain types. Lang chain యొక్క చైన్ టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బేసికలీ ఫస్ట్ థింగ్ చైన్ అంటే ఏంటి? మనకి 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ అయ్యేదాన్ని ఒక సింగిల్ లైన్ లో ఇన్ ఈజీ వే రాయడాన్ని మనం చైన్ అని అంటాం. మనం ఆల్రెడీ ఒక చైన్ క్రియేట్ కూడా చేసాం లాస్ట్ వీడియోలో కదా. అంటే ఏంటి? ఎక్సెసివ్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాము, దాన్ని మళ్ళీ ప్రాంప్ట్ వాల్యూ క్రియేట్ చేసి ఈ ప్రాంప్ట్ ని అందులో ఇన్వోక్ చేసి దాని తర్వాత రిజల్ట్ క్రియేట్ చేసి అందులో మోడల్ డాట్ ఇన్వోక్ అని పెట్టి మళ్ళీ అది ఇందులోకి ఇన్వోక్ చేసి దాని తర్వాత రిజల్ట్ ని ప్రింట్ చేస్తాం. ఇన్ని లేకుండా ఓన్లీ ఒక సింగిల్ లైన్ లో అయ్యేటట్టు మనం ఈ చైన్ ద్వారా చేస్తున్నాం కదా. సో అదే విధంగా ఈ చైన్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి అంటే సీక్వెన్షియల్, ప్యారలల్, కండిషనల్. What do you mean by sequential? Sequential అంటే ఏంటి? ఇన్ ఏ లీనియర్ వే అన్నమాట. లైక్ ఇన్ దిస్ వే ఆఫ్ ప్యాటర్న్ లో ఇన్పుట్. లైక్ ఇక్కడ ఒక అవుట్పుట్ వచ్చింది అనుకోండి. సో ఇట్స్ ఏ సీక్వెన్షియల్ చైన్ అన్నమాట. వాట్ యూ మీన్ బై ప్యారలల్ చైన్ అంటే లైక్ వాట్ యూ మీన్ బై ప్యారలల్ అండి? ప్యారలల్ లైన్స్ కదా. సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఒక ఇన్పుట్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక అవుట్పుట్ తీసుకుంటాం అంతే. వాట్ యూ మీన్ బై కండిషనల్ దెన్? కండిషనల్ అంటే ఏంటి? ఆన్ బేసిస్ ఆఫ్ కండిషన్స్. ఇది కండిషన్ 1 అయితే ఈ చైన్, లేదు కండిషన్ 2 అయితే ఈ చైన్, లేదు డిఫాల్ట్ గా అయితే ఇది ఒక చైన్ నుంచో లాస్ట్ లో ఒక మీటింగ్ పాయింట్ అంతే. దిస్ ఈజ్ వాట్ అబౌట్ కండిషనల్ చైన్. మీకు కోడ్ రాసినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ సీక్వెన్షియల్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సీక్వెన్షియల్ చైన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి? మీరు ఒక లైక్ మీరు ఒక రివ్యూ తీసుకుంటున్నారు ఆన్లైన్ లో నుంచి. అది ఒక ఇంగ్లీష్ రివ్యూ అన్నమాట. ఆ ఇంగ్లీష్ రివ్యూని మీకు ఏం కావాలి అంటే హిందీలో కావాలి, ట్రాన్స్లేట్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన దాన్ని సమరైజ్ చేయాలి. సమరీ కావాలి నీకు, ఆ మూవీ రివ్యూ యొక్క సమరీ కావాలి. సో ఇది మనం 2 చైన్స్ ద్వారా చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటి? రివ్యూ మనం ఇస్తాం ఇన్పుట్. ఇచ్చిన తర్వాత మోడల్ కి మనం ట్రాన్స్లేట్ చేయమని చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్స్లేట్ అయిన రివ్యూ ఉంటది కదా, ఆ రివ్యూని మోడల్ కి ఇచ్చిన తర్వాత సమరీ కావాలి మీకు. ఓకే, ఇది సమరీ కావాలి మీకు. సో ఈ విధంగా 2 చైన్స్ క్రియేట్ చేసి ఫైనల్ చైన్ లో నథింగ్ బట్ చైన్ 1, చైన్ 2 అన్నమాట. ఇలా చేస్తే దీన్ని సీక్వెన్షియల్ చైన్ అని అంటారనమాట. ఇన్ కోడ్ వైజ్ మనం ఇంకా క్లారిటీగా చూద్దాము. ఓకే గైస్, ఫస్ట్ థింగ్ ఏంటి? ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ lang chain core dot prompts import prompt template. Prompt. Next ఏంటి? From lang chain core dot output parsers import string output parser. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రాంప్ట్ 1 క్రియేట్ చేయండి. సారీ, ప్రాంప్ట్ 1 ఏంటి అండి? యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రాంప్ట్ టెంప్లెట్. సో ప్రాంప్ట్ టెంప్లెట్, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఏంటి? టెంప్లెట్ ఇవ్వండి. ట్రాన్స్లేట్ దిస్ ఇంగ్లీష్
review into Hindi review. ఓకే, బ్రాకెట్స్ లో రివ్యూని పాస్ చేయండి. డన్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్స్ రివ్యూ ఒకటే కదా, సో అది ఇవ్వాలి. ఇన్పుట్ వేరియబుల్స్. సో నెక్స్ట్ పార్షియల్ వేరియబుల్స్ ఏం లేవు. ఓకే, డన్. దెన్ ఓకే, నెక్స్ట్ ఎస్ ప్రాంప్ట్ 2 క్రియేట్ చేద్దాం. ప్రాంప్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ టెంప్లెట్. మళ్ళీ టెంప్లెట్ క్రియేట్ చేయండి. టెంప్లెట్ ఈక్వల్ టు ట్రాన్స్లేట్ కాదు, సమ్మరైజ్ దిస్ హిందీ రివ్యూ ఇంటూ ఇన్ హిందీ. సో రివ్యూ పారామీటర్ కాబట్టి బ్రాకెట్స్ రివ్యూ పాస్ చేయండి. పాస్ చేసిన తర్వాత ఇన్ హిందీ. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్. యా, డన్. నెక్స్ట్ ఇన్పుట్ వేరియబుల్స్ ఇవ్వలేదు మీరు ఇక్కడ, సో ఇన్పుట్ వేరియబుల్స్ ఇద్దాము. ఇన్పుట్ వేరియబుల్స్ ఈక్వల్ టు రివ్యూ. ఓకే, డన్. డన్ విత్. సో ప్రాంప్ట్స్ అనేవి అయిపోయాయండి. ప్రాంప్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం పార్సర్ చేసుకుందాం. పార్సర్ ఈక్వల్ టు స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్. ఓకే, డన్. బ్రాకెట్స్. నెక్స్ట్ chain 1. chain 1 ఈక్వల్ టు s prompt 1 మోడల్ పార్సర్. chain 2 s prompt 2 మోడల్ పార్సర్. నెక్స్ట్ ఫైనల్ చైన్. నెక్స్ట్ రిజల్ట్ కదా మనకి. రిజల్ట్ ఈక్వల్ టు ఫైనల్ చైన్ డాట్ ఇన్వోక్. ఫైనల్ చైన్ కి మనం చూసుకుంటే ఇక్కడ ఓకే, ఎప్పుడు డన్. ఫైనల్ చైన్ డాట్ ఇన్వోక్ మీరు పాస్ చేయాల్సిన రివ్యూ ఇక్కడ ఇవ్వాలన్నమాట. రివ్యూ ఆల్రెడీ మనం ఇందాక బాహుబలి రివ్యూ తీసుకున్నాం. సారీ, మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి రివ్యూ తీసుకున్నాం కదా. సంథింగ్ ఏదో ఒక రివ్యూ తీసుకున్నాం కదా, అదే ఇక్కడ కాపీ చేద్దాం. ఇక్కడ 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 యా, ఇదే రివ్యూ ఇన్పుట్ అని తీసుకున్నాం. ఇట్స్ రీరన్ ఇట్ అగైన్. ఆల్రెడీ రన్ అయిపోయింది, బట్ రీరన్ ఇట్. Okay, now pass it here. Okay, done. Now it's done. Now print res here. Print res అన్నమాట. సో ఎందుకు దీన్ని ఇలానే రాసుకోవాలా అంటే లేదు, చైన్ 1 ని డైరెక్ట్ గా ఈ 3 ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ చైన్ 2 కంటిన్యూషన్ ఇది ఇక్కడ పెట్టేసి కూడా చేయొచ్చు. అంటే ఫైనల్ చైన్ ఇచ్చేసి లైన్ గా ఇచ్చేసినా సరే మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట.
What's wrong? Invalid syntax. Why? Okay, miss comma guys. పైన కామా మిస్ చేసాం. Hmm. Hey, review input you got. మీకు హిందీలో రావట్లేదు. Is this and give output in Hindi language. Okay, ఇది ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది. So let's change it. Okay, yeah, okay, got it. అంతేనా? అంతేనా? Okay, yeah, you got it. So this is the నాకు హిందీ రాదు guys. So you got the output in Hindi. సో ఇదే విధంగా యూ కెన్ క్రియేట్ సీక్వెన్షియల్ చైన్స్ అన్నమాట. సో ఇది కాకుండా డైరెక్ట్ గా చైన్ 1 ఇక్కడ రాసి చైన్ 2 ఇక్కడ రాసేయచ్చు. జస్ట్ మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం ఇలా రాసాను అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీక్వెన్షియల్ చైన్స్ గైస్. తర్వాత మనం ప్యారలల్ చైన్ అండ్ కండిషనల్ చైన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఐ విల్ రెస్పాండ్.